దయచేసి వినండి, ఎప్పుడైనా ఎవరైనా తాను బాగుంటే చాలు, ఎదుటివాడు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు. తాను పైకి వస్తే చాలు, ఎదుటివాడు పైకి రావాల్సిన అవసరం లేదు. ఇలా నువ్వు ఒక్కడివే బాగుపడాలి, నువ్వు ఒక్కడివే సంతోషంగా ఉండాలి, నువ్వు ఒక్కడివే సుఖంగా ఉండాలి, నువ్వు ఒక్కడివే సౌఖ్యంగా ఉండాలని చూసుకునే ఆలోచన చేసేవాడు స్వార్థం కలవాడు. బస్సులోకి ఎక్కిన వెంటనే కప్పగా వాడు ఇలా తోస్తాడు, ఇలా తోస్తాడు, వెనక్కి తోస్తాడు. దేనికోసం చెప్పండి? ఆ సీటు కోసం. నేను వెళ్ళి కూర్చోవాలి ఆ సీట్లో, అంతే. మనకంటే వయసులో పెద్దవాళ్ళు వచ్చినా కుదరదు, ఒక గర్భిణీ స్త్రీ వచ్చినా కుదరదు, ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తి వచ్చినా కుదరదు. నేను బేషుగ్గా ఆ కుర్చీలో కూర్చోవాలి, అంతే. స్వార్థం మనలో